నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వీటన్నింటి నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక, అంటే గత 11 నెలల నుంచి చూస్తే కనుక బాబు, మోడీ, పవన్ ఒక చాలా గట్టి ఫిజికల్ బంధంలా చాలా గట్టిగా ఉంది. అంటే ఎవరికి వాళ్ళు కాదు సార్, కాదు ఇది ప్రజలకు తెలిసిపోవాలి. ఇక్కడ మొన్న విశాఖ పర్యటనలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు త్రయం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోడీ గారు ఫోటోలతో ఫ్లెక్సీలు డయాస్ మీద కూడా ఇక్కడికి వచ్చారు కల్లా, అందుకే చాక్లెట్ ఇచ్చారు. ఓకే, అర్థమైందా? నీ మెచ్యూరిటీలో అక్కడికే ఆగిపోయాయి కాబట్టి ఫోటో తీసేసాం అన్నది జస్టిఫై చేశారు బై గివింగ్ చాక్లెట్. ఓకే, అంటే అంత కలిసికట్టుగా లేరనా? కలిసికట్టు ఉన్నారు కానీ స్థాయి లేదు. ఓకే, సింపుల్ లాజిక్ మీకు. లేదంటే మీకు మొన్న ఎప్పుడు వచ్చారు విశాఖకి? విశాఖ అంతా మొత్తం ముగ్గురు కలిపి జరగడం, ఫ్లెక్సీలు మయం. అవును. ఇవాళ ఇద్దరే. ఇప్పుడు 40 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీని మేమే నిలబెట్టాం మా వల్లనే అన్నప్పుడు వెంటనే బాలకృష్ణ గారి డైలాగులు అన్ని చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్కి వచ్చి ఉంటాయి. ఆబ్వియస్లీ జరగవలసింది జరుగుతున్నాయి. అంచేత కలిసికట్టుగా ఉన్నారు. ఐకమత్యమే బలం. ఈ పెట్టకథలని అయితే జగన్మోహన్ ఐకమత్యమే బలం అనుకుని అక్కడ శివసేన అలాగే అనుకుంటే షిండే గడి వచ్చాడు, అలాగే వస్తారు. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఈసారి గెలుస్తాం అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇంకా దూరం ఉన్నాయి ఎన్నికలు అయినప్పటికీ కూడా. అంటే ఇటువంటి ఇంత బలంగా ఇంత క్లోజ్గా ఉన్నటువంటి వీళ్ళని తట్టుకోగలగడం అంటే వీళ్ళని ఎదుర్కోగలడం అనేది జగన్మోహన్ రెడ్డి సింగిల్గా చేయగలరా? ఇది చేయలేరు సార్. ఇప్పుడు వీళ్ళు 23 స్థానాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి లేదా? అవును. ఒక్కరితో కాదు. పవన్ కళ్యాణ్ ముందే చేతులు ఎత్తించాడు కదా, నాతో కాదు అమ్మో నన్ను నిర్ణయంలో చేయకండి రావు గారు అని చెప్పి టక్కన చంద్రబాబు గారి శంక ఎక్కడ లేదు ఆయన. సో ఎప్పుడైతే వాళ్ళకే అన్ని తెలివితేటలుంటే ఆలోచించడు అతను. ఇఫ్ యూ రియల్లీ గో బ్యాక్ వాట్ జగన్మోహన్ రెడ్డి అన్నది చూసుకోగలిగితే, తగ్గాడు అంటే ఎదిగాడు అని అర్థం. ఒక్కడుగు వెనక వేసాడంటే 10 అడుగులు పరిగెట్టడానికి రెడీ అయిపోతున్నాడు అని అర్థం. ఓకే, సింపుల్ లాజిక్ సార్. మీరు బై ద టైమ్ ఈ గాట్ ఈ టర్మ్లో అబద్ధాలు ఆడడం నేర్చుకోవాలి. రైతు రుణమాఫీ ఒకటి, పెన్షన్ 5,000 ఇస్తాను, ఇలాంటివన్నీ చెప్పాడంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అతని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది, గ్యారంటీ చెప్పాడంటే చేస్తాడండి. ఓకే, వీళ్ళు ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఆయనకి స్వాహ అంతే. ఈ అడవాడి కార్యక్రమాలు కంటిన్యూ అయితే జగన్ ఎదుర్కోవడం చాలా ఈజీ అంటారు. ఎదుర్కోగలడు. అతని దగ్గర సామర్థ్యం ఉంది. వీళ్ళ దగ్గర సామర్థ్యం లేదు సార్. ఎందుకంటే సామర్థ్యాన్ని, అతని బల ప్రదర్శనని వీక్ చేశారు వీళ్ళు. ఓకే, బలం ఎక్కడుందో అక్కడ కొట్టగలిగారు. దానికి నుంచి మీకు రాయలసీమలో అతనికి ఓన్ చేసుకున్నాడు, నా వాళ్ళు నా అనుకుని అక్కడ ఫోకస్ చేశారు వీళ్ళు మూడో కంటికి తెలియకుండా. సో ఆ మూడో కంటికి తెలియకపోవడం ఏంటంటే అతనికి ఉన్న ఆయువు పట్లాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇంట్లోనే పరిమితం చేసేటు. ఓకే, ఇప్పుడు ఊర్లో పెద్ద రెడ్డి, లేదంటే పెద్ద కాపు, లేదంటే ఒక పెద్ద చౌదరి, ఇలాంటి వాళ్ళు అంటే ఒక టెరిటరీని శాసిస్తుంటారు. వాళ్ళ మాట వేదవాక్యం, ఎందుకంటే పెద్ద ఆయన మాట అన్నట్టుగా ఉంటుంది. అవును. మీకు మీ పెద్ద ఆయన లాక్కోగలిగారు అనుకోండి, లాక్కోవడం అంటే అంత సైలెంట్ చేశారు. ఆడుకోవచ్చుగా ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు ఆడేసుకున్నారు అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సెట్ బ్యాక్ అదే. రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అంతా అన్న దగ్గర ఉంటారు. వాళ్ళని ఊహు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అమ్మయ్య అనిపించారు వాళ్ళతో. అదే సక్సెస్ నిరేషన్. సార్, ఓవరాల్గా చూస్తే కనుక సభ సక్సెస్ అయినట్ట ఏమనుకోవచ్చు? అంటే సభ సక్సెస్ అయినట్టే. ఎవడు గొప్ప అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా 7-8 లక్షల మంది వచ్చి ఉంటారా? అంత సీన్ లేదా? 7 కాదు 10 లక్షల మంది అండి. పోనీ 2 లక్షలు జాతీయ మీడియా చెప్పినట్టు, 2.5 లక్షలు చెప్పినట్టు. ఎవడికి ఉపయోగం? నేనైతే సంతోషించేది ఏంటంటే వాళ్ళు చెప్పిన 7 లక్షల మంది వస్తే 7 లక్షల మందికి 3 పూటలు అన్నం దొరికిందని సంతోషిస్తా. అప్పటి నుంచి ఇంకెళ్ళా. అలాంటి వాడికి అలాంటి సభలకి వెళ్ళేవాడు నాకు తెలిసి లేనోడే వెళ్తాడు. లేనోడికి అన్నం దొరికింది, సంతోషించాలి కదా సార్. అంతే, ఒక్కరోజు. నేనైతే అలాగే చూస్తున్నా. అంటే ప్రధాని మోడీ రావడం వల్ల, ఈ శంకుస్థాపన వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏమీ లేదు. ఖర్చు అసలే కొనుక్కున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద తాటిపండి పడింది. ఎందుకంటే నిన్న మళ్ళీ GST కౌన్సిల్లో -3% ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే, వీళ్ళేమో చెప్పివని పకోడీ కబుర్లు, సంక్షేమం కన్నా అభివృద్ధి అసలు ప్రపంచం తెరబెట్టేస్తామని. మళ్ళీ RBI 7,000 కోట్లు ఎత్తేయడానికి రేపు మంగళవారం 2వ బాండ్లు వేలంకి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారంటే అది మాత్రం చెప్పరు. ఇలాంటి పనికిమాలకు ఖర్చులే, తలా తోకాలని పనికిమాలకు ఖర్చు. సుమారు 300 నుంచి 400 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చని ఒక అంచనా వస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు. అవుతాయి కదా సార్. లాజిస్టిక్స్ దగ్గర 6-7 వేలు బస్సులు అన్నీ వేశారు. ప్రైవేట్ పబ్లిక్ అని కలిపి 8,000 బస్సులు అంటారు. 8,000 బస్సులు పైచిల్క.
అసలు అదో వాళ్ళు చెప్పిన 5 లక్షల మందికి వంట అంటే ప్లాన్ చేసుకుంటారు కదా. చేసుకోవాలి. ఇదో కూడా ఉంది సార్. అసలు ఆ స్థాయిలో అంటే అంతమంది రావడం సంగతి పక్కన పెడితే స్వచ్ఛందంగా రావడం వేరు, తరలించడం వేరు. ఇక్కడ జరిగింది ఖచ్చితంగా తరలించడం జరిగింది అనుకో. ఇప్పుడు సచివాలయ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీని ఒక్కొక్కరికి ఒక బస్కి ఇన్ఛార్జ్ పెట్టారు. వీళ్ళకే మళ్ళీ పొడుచుకోవచ్చు కదా మమ్మల్ని, ఎటు లెక్కర్ షాపుల దగ్గర పెడతారని, ఇటు పార్టీ షాపులకు తోలుకుని రావడానికి వస్తారా మీరు? ఓకే, ఆలోచించుకోండి. ఆయన వాడితే ఇష్టం, ఈయన వాడితే కష్టం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.